బ్యాక్ టు లైవ్ షో. 10 రోజులు దాటిపోయినా కూడా పరిస్థితిలో పెద్దగా మార్పు ఏం రాలేదు. ఇటు ఆర్బీఐ వర్గాలు, కేంద్ర ప్రభుత్వ వర్గాలు కొంత పరిస్థితి సద్దుమణిగిందని చెప్పినప్పటికీ ఇప్పటికీ మనం ప్రత్యక్షంగా చూస్తే బ్యాంకులు, ఏటీఎంల దగ్గర క్యూలు కనిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా నగదు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం అనేది ప్రధాన సమస్యగా మారింది. ఇక మధ్యలో వచ్చిన సెలవులు కూడా ఇబ్బందులను మరింత పెంచే విధంగా కనిపిస్తోంది. అయితే కొన్ని పత్రికలు రాశాయి, ఆర్బీఐ గవర్నర్ పరిస్థితిని సరిగ్గా అంచనా వేయలేకపోయారా, దీని మీద ప్రధాని ఆయన మీద తీవ్ర అసంతృప్తితో ఉన్నారని కూడా రాశాయి. ప్రస్తుతానికి వారు కనిపించట్లేదు, వినిపించట్లేదు. 2 రోజుల్లో పరిస్థితి సద్దుమణిగిపోతుందని చెప్పారు, కానీ 10 రోజులైనా అంటే పరిణామాలని సరిగ్గా బేరీజ్ వేయలేకపోయారా అనే ఒక యాంగిల్ అర్థమవుతోంది. ఇక పొలిటికల్ కామెంట్స్, లేకపోతే దీన్ని ఏ రకంగా పొలిటిసైజ్ చేసి ఎవరికి అనుకూలంగా వాళ్ళు మార్చుకోవాలనేది కొంత లోయర్ ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు చేస్తున్న పోరాటాలు కూడా మనం చూస్తూనే ఉన్నాము. ఇక ముఖ్యంగా మమతా బెనర్జీ దీన్ని తీవ్ర స్థాయిలో పోరాటానికి ముందు తీసుకెళ్తున్నారు. అయితే చిదంబరం మున్ముందు మరింత ఆర్థిక సంక్షోభంలో మనం కూరుకుపోతామని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతానికి జీడిపి కూడా తగ్గిపోతోందని, దాని గురించి మనతో ఆర్థిక రంగ నిపుణులు కూడా జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. మనతో ఇవాళ లైవ్ షోలో జాయిన్ అవుతున్నారు పి రఘురామ్ గారు, ఢిల్లీలో ఏపీ బీజేపీ సమన్వయకర్త, బీజేపీ ముఖ్య నాయకులు. కుటుంబరావు గారు, ఏపీ ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్, ఆర్థిక రంగ నిపుణులు. కొద్దిసేపట్లో కాంగ్రెస్ నాయకులు అలాగే టీఆర్ఎస్ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముఖ్యంగా కుటుంబరావు గారు, ఒకటి తెలంగాణ సీఎం ప్రధానమంత్రిని కలిశారు, దాని గురించి వారు చేసిన సూచనల గురించి మాట్లాడదాం. అంతకన్నా ముందు నిజంగానే ఆర్థిక సంక్షోభంలోకి పడిపోయే అవకాశం కనిపిస్తుందా? అంటే ఈ మూవ్ వల్ల తాత్కాలిక కొంత ఇబ్బందులు ఉంటాయి, తర్వాత మొత్తం సెట్ అవుతుంది, ఆర్థిక ప్రగతిలో దూసుకు వెళ్తున్న దేశం అని చెప్తున్న మాట పూర్తిగా వాస్తవం కాదా? ఇవాళ పడిపోతున్న కొనుగోళ్లు కానివ్వండి, మార్కెట్లో ఉన్న పరిస్థితులు కానివ్వండి, చిన్న వ్యాపారం పడుతున్న ఇబ్బందులు కానివ్వండి, బంగారం, ఇవన్నీ చూస్తుంటే కనుక కొంత ఇబ్బంది చాలా కాలం అనుకోవాలా? అంటే ఒక్కటండి, ఈ మూవ్ చేయడానికి ప్రభుత్వం ఏ కారణాల వలన చేసింది అనేది కూడా ఫస్ట్ ఆలోచించాలి. ఎందుకంటే ప్రధానంగా అనమాట గత 10 సంవత్సరాల నుంచి అనమాట హయ్యర్ డినామినేషన్ నోట్స్ అనమాట సర్క్యులేషన్లో బాగా పెరిగి ఎంత శాతం వరకు వచ్చినాయి అంటే ప్రతి 100 నోట్లు 86 నోట్లు అనమాట ఐదర్ 500 రూపాయల నోటు, 1000 రూపాయల నోటు ఉంటుంది. ఇది పెద్ద కన్సర్న్ కింద అయింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానివ్వండి, యాజ్ ఎనీ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అనమాట దేశ ఎకానమీకి కూడా అది మంచిది కాదు. అదేవిధంగా ఒక పక్కన ఫేక్ నోట్స్ ప్రాబ్లం ఉన్నా, ఇంకో పక్కన టెర్రరిస్ట్ కానీ ఇటు నక్సల్స్ కానీ అందరు కూడా ఫేక్ నోట్స్ వాడటం, ఎక్కువగా ఇది కూడా రావటం వలన ప్రతి లక్షలో 250 రూపాయలు దాదాపు ఫేక్ నోట్స్ అయ్యినాయి అనేది కూడా ఆర్బీఐ అంచనా వేయటంతో అనమాట ఈ డెసిషన్ తీసుకున్నాం. డెసిషన్లో ఎక్కడ తప్పుబట్టలు, ఒకటి కొందరు అనొచ్చు గ్రేవ్ మిస్కాలిక్యులేషన్ అనొచ్చు, ఇంకొకరు బ్లంట్ వెపన్ కింద వాడారని అనొచ్చు దీంట్లో. కానీ ఎందుకంటే ఎందుకు తప్పు పట్టకూడదు అంటే అనేది ప్రధానంగా భారతదేశం క్యాష్ ఎకానమీ అయింది. క్యాష్ ఎకానమీ ఎందుకు అయింది 78%గా? వరల్డ్ వైడ్ డిజిటైజేషన్కి కానీ, డిజిటల్ ఎకానమీకి, ప్లాస్టిక్ ఎకానమీకి లాస్ట్ 10 years 15 yearsలో ట్రాన్సిషన్ అవుతున్నా మన దగ్గర ఈ పెద్ద నోట్ల సర్క్యులేషన్ పెరగటం మూలానే ప్రధానంగా క్యాష్ ఎకానమీ ఇంకా గ్రో అయింది. గ్రో అయ్యి 78% అయింది. ఇవాళ మనం అభివృద్ధి చెందిన దేశం, వరల్డ్ డెసిషన్ మేకింగ్లో మనకు ఒక పాత్ర ఉంది, మనమే ఒక గ్రేట్ పవర్గా ఎమర్జ్ అవుతున్నాం అని అనుకున్నప్పుడు పక్కన ఏ గ్రేట్ బ్రిటన్ కానీ ఇటు అమెరికా కానీ ఎక్కడ కూడా మీకు 24-25% కంటే క్యాష్ ఎకానమీ ఉండదు. ఉన్నప్పుడు 3 ఎక్కువ మన దగ్గర ఉన్నప్పుడు అనమాట ఖచ్చితంగా ప్రభుత్వం చర్య తీసుకుంది అరికట్టడానికి. కానీ ఖచ్చితంగా ఒక్క తప్పు అయితే ఎక్కడ చేశారంటే లాజిస్టిక్స్ పార్ట్ అండ్ ఇంప్లిమెంటేషన్ పార్ట్ ప్రాపర్గా ప్లానింగ్ చేయలేకపోయారు. మేబీ ప్రధానమంత్రి గారి ఐడియాను అనమాట ఊహలో పెట్టుకున్నా సరే ఒఫీషియల్స్ అనుకున్నంత బాగా ప్రాక్టికల్గా అనమాట చేయలేకపోయారు. ఎక్కువగా ఆఫీస్ రూముల్లో కూర్చొని థియరీ మాట్లాడటం ఎక్కువ, ఫీల్డ్కి వచ్చేసి గ్రౌండ్ రియాలిటీ చూసి ఇంప్లిమెంట్ చేస్తే తేడా వేరే విధంగా ఉంటుంది. ఆ గ్రౌండ్ రియాలిటీ రియలైజ్ అవ్వకుండా ఇంప్లిమెంటేషన్లో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకున్నారు. కొన్ని సింపుల్ స్టెప్స్ స్టార్టింగ్లోనే కనుక క్యాలిక్యులేట్ చేసి ఉంటే స్టెప్ తీసుకున్న నెక్స్ట్ డే 1000 రూపాయలు, ఇది 2000 రూపాయల నోట్ ఇష్యూ చేస్తున్నా ఉన్నారు. 2000 రూపాయల నోట్ ఇష్యూ చేస్తున్నప్పుడు సేమ్ సైజ్ ఆఫ్ 1000 రూపాయల నోటే పెట్టారు అనుకోండి, ఏటీఎంస్ రీకాలిబ్రేషన్ అవసరం ఉండేది కదా. ఫస్ట్ ఏటీఎంస్ ద్వారానే అది డిస్పెన్సేషన్ అయిపోయేది. సెకండ్ 500 నోట్ సైమల్టేనియస్గా రిలీజ్ చేయకుండా డిలే చేశారు. దాంతో గ్యాప్ ఎక్కడొచ్చింది? 100 రూపాయల నోటు లేకపోతే 2000 రూపాయల నోటు అందుబాటులో లేదు. సింపుల్ కామన్ సెన్స్ గా మనం ఆలోచిద్దాం. ఇది వరకు ఒక 1000 రూపాయల్లో 10 100 రూపాయల నోట్లు ఉండే, 500లో 5 100 రూపాయల నోట్లు ఉండే. ఇవాళ 2000లో 20 100 రూపాయల నోట్లు కావాలంటే మీకు చిల్లర ఎక్కడ దొరుకుతుంది? దొరకలేదు. కాబట్టి ఓవరాల్ గా క్రిపుల్ అయిపోయింది కింద క్యాష్ బిజినెస్ కానీ, స్మాల్ బిజినెసెస్ కానీ. అయితే ఇక్కడ ఇంకో మేజర్ ప్రాబ్లం మనం ఫోర్సీ చేయలేదు.
లైక్ ఏంటి, బ్యాంక్స్ లూప్ లో పెట్టుకున్నారు కానీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ లైక్ పెద్ద ఈ శ్రీరామ్ ట్రాన్స్పోర్ట్ అవనండి, సుందరం ఫైనాన్స్ అవనండి, ఇలాంటి ఏటిని కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ ఆర్థిక శాఖ కానీ లూప్ లో పెట్టుకోకపోవడంతో స్మాల్ బిజినెస్ మెన్ అంతా కూడా ఎన్బిఎఫ్సిస్ పైన ఇటుపైన ఎక్కువ డిపెండ్ అవుతారు. ఇండియాలో దాదాపు మీకు 1 కోటి స్మాల్ బిజినెస్ మెన్ ఉంటే అందులో 80% వరకు కూడా ఎన్బిఎఫ్సిస్ పైన బ్యాంక్ అయ్యే పాసిబిలిటీ కనిపిస్తుంది. స్మాల్ ఫైనాన్స్ ఆ సిస్టమ్ అంతా క్రిపుల్ అవడంతో ఖచ్చితంగా ఎకానమీ పైన ప్రభావం కనిపిస్తుంది. అది మనం డౌట్ చేయలేము. ఎవరు మినిమైజ్ అవుతుంది డ్యామేజ్ అని చెప్పేసి ఆర్థిక మంత్రి గారు జైట్లీ గారు అన్నా కూడా మేబీ జీడిపి కెన్ ఫాల్ బై 2% కూడా. అందరు అన్నట్టు 1% కాదు, నా అంచనా అయితే కనుక 5.5, 5.6 వరకు పడే పాసిబిలిటీ కూడా ఉంది వాళ్ళున్న 7.6 దగ్గర నుంచి. కానీ ఇది లాంగ్ లాస్టింగ్ గా షార్ట్ టర్మ్ అనేది చూస్తే కనుక ఖచ్చితంగా ఇట్ విల్ బి ఓన్లీ షార్ట్ టర్మ్. షార్ట్ టర్మ్ అంటే షార్ట్ టర్మ్ ఇన్ ద సెన్స్ అనమాట మేబీ అప్ టు మార్చ్ ఎండింగ్ వరకు ఉంటుంది. ఎందుకంటే ఓన్లీ 1 క్వార్టరే ఉంటుంది అనుకుంటున్నా ఎఫెక్ట్. ఎందుకంటే 1 క్వార్టర్ తర్వాత ఈజ్ అవుట్ అవుతుందని చెప్పేసి నేను ఎందుకంటే అనేది కొన్ని స్టెప్స్ ప్రభుత్వం ఏదైతే ముందే తీసుకుందో అవి కూడా పరిగణలోకి తీసుకోవాలి. చాలా మంది అది ఆలోచించాలి. ఏది జిఎస్టీ బిల్లు తీసేశారు, పాస్ చేశారు. జిఎస్టీ బిల్ అమల్లోకి వచ్చింది అనుకోండి 1 ఏప్రిల్ నుంచి అనమాట, మీకు ఇవేజన్ తగ్గిపోతుంది, బిజినెస్ లో ట్రాన్స్పరెన్సీ పెరుగుతుంది, ట్యాక్స్ కలెక్షన్స్ ప్రభుత్వానికి బాగా ఇంప్రూవ్ అవుతాయి. కాబట్టి ఏదైతే కనుక ట్యాక్స్ కలెక్షన్స్ ఇంప్రూవ్మెంట్ అవుతా బిజినెస్ ఈజ్ అవటానికి ఇప్పుడు ఏదైతే డిమానిటైజేషన్ వల్ల బ్యాంకుల్లో ఏదైతే డిపాజిట్లు వచ్చినాయో ఆ డిపాజిట్లు తిరిగి లెండింగ్కి వెళ్తాయి. లెండింగ్కి వెళ్ళినప్పుడు అనమాట ఆటోమేటిక్ వడ్డీ రేట్లు తగ్గుతాయి. ఎందుకంటే ఇంత హ్యూజ్ క్యాష్ బ్యాంకులు కూడా పెట్టుకోలేవు. బ్యాంకులు పెట్టుకుని అప్పులు ఇవ్వకపోతే కనుక వాళ్ళు సంపాదించగలిగింది ఏముంది. కాబట్టి వడ్డీ రేట్లు తగ్గించైనా అప్పుకి ఇస్తారు. ఈ అప్పుకి ఇచ్చేటప్పుడు ఆటోమేటిక్ గా అనమాట డెఫినెట్లీ వెసులుబాటు వడ్డీ రేట్లు ఇప్పుడున్న దానికంటే కూడా గణనీయంగా చాలా మంది అనుకోని విధంగా మేబీ 2% వడ్డీ రేట్ తగ్గచ్చు. దట్ టు విత్ ఇన్ వెరీ షార్ట్ 2 to 3 quarters లో 2% వడ్డీ రేట్ తగ్గిందంటే ఒక్క ఇంట్రెస్ట్ రూపేనా 2 లక్షల కోట్లు బెనిఫిట్ వస్తుంది బిజినెస్ కి. అండ్ సెకండ్ పాయింట్, ఇది వడ్డీ రేట్లు తగ్గటం పక్కన పెట్టేస్తే కూడా అనమాట మనకి ప్రధానంగా ఏదైతే కనుక ఇప్పుడు ఇండస్ట్రీస్ క్రిపుల్ అవుతున్నాయి అని అనుకున్నాము, ఎక్కువగా నిత్యావసర వస్తువులు కానీ ఇవన్నీ నిత్యావసర వస్తువుల్లో మనం గుర్తుంచుకోవాలండి. మన డెసిషన్ పోస్ట్ పోన్ చేసుకుంటాం కానీ మానే వాళ్ళ సబ్బు కొంటాం చిల్లర లేదని చెప్పేసి ఎప్పుడు 4 సబ్బులు కొనేవాళ్ళు ఫస్ట్కి ముందు సబ్బు కొనుక్కొని చిల్లర వచ్చిన తర్వాత మిగతా 3 కొనుక్కుందాం అనుకుంటారు కానీ నిత్యావసర వస్తువుల్లో మానరు మీరు. కాబట్టి పోస్ట్ పోన్ అవుతుంది అంతే. ఎకానమీలో డెసిషన్ మేకింగ్ అనేది కొంచెం పోస్ట్ పోన్ అవుతుంది. ఆ పోస్ట్ పోన్మెంట్ లో డెఫినెట్లీ ఈ క్వార్టర్ లో ఏదైతే ఎకానమీ సఫర్ అయిందో రీబౌండ్ అయ్యి 2017-18 లో 8%, 8.5% వచ్చినా కూడా సర్ప్రైజ్ కాకూడదు. కాబట్టి కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. అయితే పాజిటివ్స్ ఎక్కువ ఉన్నాయి లాంగ్ టర్మ్ నెక్స్ట్ జనరేషన్ కి మన ఎకానమీని స్ట్రీమ్ లైన్ చేసి పంపించడానికి. నెగిటివ్స్ మాత్రం క్లియర్లీ ఇంప్లిమెంటేషన్ లోనే ఉన్నాయని చెప్పేసి ఇంకా మిగతా అంశాలు కూడా మాట్లాడు. రఘురామ్ గారు, ఇది ఎంతవరకు వాస్తవం అంటారు? ప్రధాని ఆర్బీఐ గవర్నర్ మీద కొంచెం అసంతృప్తిగానే ఉన్నారు. అంటే వారు చెప్పింది ఒకటి కానీ జరుగుతోంది ఒకటి. అంటే ప్రధానికి సిచ్యుయేషన్ పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఆర్బీఐ గవర్నర్ కానీ మిగతా అధికారులు కానీ ఏమన్నా సమస్య ఎదుర్కొన్నారు లేకపోతే ఇబ్బంది పడ్డారా? మీకు ఏమన్నా దానికి సంబంధించిన సమాచారం ఉందా? ఎందుకంటే ఎక్కడ ఆర్బీఐ గవర్నర్ తర్వాత ఎక్కడ ఆయన కనిపించట్లేదు, వినిపించట్లేదు. సో ఏదో జరుగుతుంది అనుకోవాలా? అధికారులు ఇప్పుడు అర్థమయ్యేది ఏమిటంటే దీనిలో మంచి, ఇప్పుడు ఎవరు చూసినా ఈ డెసిషన్ని ఈ ప్రధాని తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. దేశవ్యాప్తంగా పాపం ప్రజలు ఇబ్బంది పడుతూ కూడా ప్రజలు కూడా మంచి మూవ్ ఇది ప్రధానమంత్రి చేశారని చెప్తున్నారు. అయితే కొంత అధికారుల యొక్క అంచనాలు ప్రధానమంత్రి గారు చెప్పడంలో వాళ్ళ అంచనాలు తప్పాయని అనుకోవాలి. ఎందుకంటే ఓవరాల్ గా ఒక వారం 10 రోజుల వరకు ప్రజలు 15 రోజులు కూడా ఇబ్బంది పడటానికి ఇబ్బంది ఏం పడరు కూడా, ఎందుకంటే వాళ్ళు ఫేస్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో కొంత వాళ్ళు సమాచారాన్ని వాళ్ళు దాన్ని అంచనా వేయడంలో కనబడుతుంది. అదేను ఇప్పుడు ఇందాక కుటుంబరావు గారు చెప్పినట్టుగా 86% నోట్లు పెద్ద నోట్లే ఉండడం కారణానికి ఒక ప్రపంచంలోనే ఒక గొప్ప ఆర్థికవేత్తల్లో ఒకటి మన మన్మోహన్ సింగ్ గారు 10 సంవత్సరాలు ప్రధానమంత్రి చేశారు. చిదంబరం గారు ఫైనాన్స్ మినిస్టర్ చేశారు. ఇప్పుడు ఇవాళ చిదంబరం గారు విమర్శించడాన్ని మనం ప్రభుత్వాన్ని నిర్ణయాన్ని విమర్శిస్తున్నారు. సార్ నేను ఏమంటానంటే వాళ్ళ యొక్క హయాంలోనే, అంటే వాళ్ళు దేశాన్ని పరిపాలించినప్పుడే ఈ యొక్క ఈ ప్రపంచంలో ఏ దేశంలోనూ కూడా ఇంత పెద్ద నోట్ల చలామణి ఉండదు.
సో ఆ చిన్న నోట్లు ఎక్కువ చలామణిలో ఉంటాయి. మరి మన దేశంలో కేవలం ఎవరి ఉద్దేశాన్ని, ఎవరి కోసం దాన్ని ఎక్కువగా పెద్ద నోట్లను 1500 ఎక్కువ ప్రింట్ చేసి ఎక్కువ దాన్ని చలామణిలో తేవడం వల్ల ఇవాళ మరి ఇంత పెద్ద మంచి నిర్ణయానికి తీసుకున్నప్పటికీ కూడా దాన్ని ఇంప్లిమెంటేషన్ వచ్చేటప్పటికి ప్రజలు ఇబ్బంది పడే పరిస్థితి రావడం. అదే సమయంలో రఘురామ్ గారు 2000 నోటు ఎందుకు అనేది కుటుంబరావు గారు చెప్తారు కదా చెట్లు. సో ఎందుకు అనేది కూడా పెద్ద విమర్శ వస్తుంది. పెద్ద నోట్లు రద్దు చేసేటప్పుడు మళ్ళీ 2000 నోటు ఎందుకు తీసుకొస్తున్నారు, మళ్ళీ దీన్ని ఏమన్నా రద్దు చేస్తారా, లేకపోతే దీన్ని బ్లాక్ మనీగా చేయడం కొంత లేట్ అవ్వచ్చు కానీ మళ్ళీ అవినీతి వల్ల బ్లాక్ మనీగా అది రూపాంతరం చెందదా, ఇట్లాంటి పాయింట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు RBI వీటిలో డిస్కషన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా దీని మీద 5000 నోటు తేవాలని కూడా వెళ్లిపోయిన గవర్నర్ గారు చెప్పడం జరిగింది. 5,000-10,000 తేవాలి కాకుండా ఇప్పుడు వచ్చినటువంటి కొత్త గవర్నర్ వాళ్ళు దీన్ని 2000తోనే దీన్ని ఇది చేసారు. అదే అదర్వైజ్ నీకు మనకి 5,000-10,000 కూడా వచ్చి ఉండేవి, అదే వాళ్ళ ప్రకారం అవుతుంది. లేదా ఈ యొక్క గత పాలకులు ఏదైతే ముందు చూపు లేకుండా, అంటే ప్రపంచం వ్యాప్తంగా ఇందాక చెప్పారు పెద్దలు కుటుంబరావు గారు, ప్రపంచంలో అనేక దేశాలు ముందుకెళ్తూ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నప్పుడు మన దేశం మనం ప్రపంచానికి ఐటీని అందిస్తున్నాం. వాళ్ళ అనేక మంది మన విద్యార్థులు వాళ్ళ ప్రపంచ దేశాల్లో మరి మంచి మంచి పొజిషన్స్ లో ఉన్నారు. అలాంటిది మన దేశము మనము ఉపయోగించుకోకుండా, మనం ఈ టెక్నాలజీని అప్గ్రేడ్ చేయకుండా అనేక రంగాల్లో సంస్కరణ అవసరం ఇవ్వాలి. ఈవెన్ కార్మిక చట్టాల దగ్గర నుంచి, హెల్త్ దగ్గర నుంచి, ఎడ్యుకేషన్ దగ్గర నుంచి, ఇలాగ ఎకానమీలో ఇప్పుడు చెప్పారు పెద్దలు ఎంత దీని అవసరం ఉందంటే రూపీని 100% ఎక్కువ శాతం అంటే 78% అండి ఇందా చెప్పారు మీరు ఎక్కువ క్యాష్ ఎకానమీని అన్ని దేశాలు వదిలేస్తుంటే మనం ఇంకా క్యాష్ ఎకానమీ పాయింట్ కూడా ఉంది. ఖచ్చితంగా తెలుసు జపాన్ అండ్ చైనా, భారత్, అమెరికా, సో దాదాపుగా అన్ని చోట్ల క్యాష్ ఎకానమీ ఎక్కువగానే ఉన్నట్టుంది కదా. లేదండి, 23% అమెరికా, కెనడా ప్రిడామినెంట్ గా 46% ఉంది, జపాన్ లో మళ్ళీ 24%, సింగపూర్, ఇలాగ చిన్న చిన్న కంట్రీలు కూడా ఇన్ఫాక్ట్ ఒక ఏంటంటే మీకు మిలియనియన్ అనే నోట్ కూడా ఉంటుంది. అయితే వీళ్ళందరూ కూడా అన్ని దేశాలు ముందుకెళ్తుంటే మనం మాత్రం ఇంకా 1940-50 స్వతంత్రం వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే యొక్క పరిపాలన కొనసాగించింది. కాబట్టి ప్రజలు ఇవాళ ఇంత తీవ్ర ఇబ్బంది కారణము గత పాలకులే అని చెప్పాలి. రైట్, మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు మల్లు రవి గారు, మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. అలాగే ఢిల్లీ నుంచి లైవ్ లో అందుబాటులోకి వస్తున్నారు ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు వేణుగోపాలాచారి గారు. వేణుగోపాలాచారి గారు నమస్తే. నిన్న ముఖ్యమంత్రి ప్రధానితో దాదాపు 50 నిమిషాల పైగా భేటీ అయ్యారు. దాదాపుగా ఒక పాజిటివ్ అవుట్కమ్ వచ్చిందనుకోవాలా? అంటే ప్రధానంగా రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల గురించి ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు. కేంద్రం నుంచి మరింత సహకారం కావాలి, ఈ సమస్యలన్నింటినీ కొంచెం తొందరగా పరిష్కారం అయ్యే విధంగా తీసుకురావాలని, అలాగే వారు కూడా మంచి సూచన ఇచ్చారని చెప్పారని. ఒకసారి ఏం జరిగిందో చెప్తారా? ఎందుకంటే అఫీషియల్ గా ఇప్పటిదాకా పబ్లిక్ నోట్ ఏం రాలేదు గవర్నమెంట్ వైపు నుంచి. అంటే మాట్లాడు కూడా ఓన్లీ 1-to-1 మాట్లాడు కనుక పేపర్లో లీకేజ్ కావాలన్నా లేకుంటే వార్తలు చెప్పాలన్నా స్వయంగా ముఖ్యమంత్రి గారే చెప్పాలి. సీఎంఓ నుంచి కూడా అంటే మామూలుగా రాష్ట్రంలో మొన్న జరిగిన క్రోనలాజికల్ గా ఈవెంట్స్, మొన్ననే కేంద్ర ప్రభుత్వము రాష్ట్రాన్ని అభివృద్ధి దశలో పోతున్న ఇండస్ట్రీలో బెస్ట్ స్టేట్ అని చెప్పి డిక్లేర్ తర్వాత ఓ దిక్కేమో ల్యాండ్ వాల్యూ పెరుగుతున్నది. ఎందుకంటే జూబ్లీ సైడ్ కానీ మిగతా వరంగల్ సైడ్ కానీ హైదరాబాద్ లో చాలా ప్రాంతాల లోపల అయితే ఇండస్ట్రీస్ క్లస్టర్స్ ఏర్పాటు చేశారో ప్రభుత్వ పరంగా ల్యాండ్ వాల్యూ పెరిగింది. తర్వాత కొనడానికి కూడా ముందుకొచ్చారు. ఈ దశలో ఇటువంటి కార్యక్రమం చేయటం వల్ల జనరల్ గా వచ్చే ఇన్కమ్, ఎందుకంటే మనకు హైదరాబాద్ నుంచి ఇన్కమ్ మెయిన్ సోర్స్ హైదరాబాద్ కనుక ఇప్పుడు ఈరోజు ఐటీ హబ్ పెట్టడం వల్ల కానీ గూగుల్ కానీ లేకుంటే అమెజాన్ కానీ యాపిల్ కానీ ఇటువంటి కార్యక్రమం ఇటువంటి కంపెనీలన్నీ వస్తున్నాయి కనుక దాంతోపాటు ఇండస్ట్రీ పార్క్స్ లో ఇప్పటికే 30,000 కంపెనీలు ఎంఓయూలు చేశారు. మరి వాళ్లకు ల్యాండ్ విషయం ప్రధాన భూమిక ల్యాండ్ కనుక ల్యాండ్ విషయం తగ్గడం ఒకటి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాలు కొన్ని, ఏదో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి కార్యక్రమాలకు డబ్బుల ఇబ్బంది ఒకటి, మరి నీతి ఆయోగ్ రికమెండ్ చేసినా కూడా డబ్బులు రాని విషయం ఒకటి. వేణుగోపాల్ చర్చ అయితే పార్టీ వర్గాల్లో జరుగుతుందా? కొన్ని పత్రికలు రాసినట్టు కొంచెం ఆందోళనలో ఉంది పార్టీ, ఇంకా 2.5 ఏళ్లు మాత్రమే ఉంది దాదాపుగా ఎలక్షన్స్ కి వెళ్ళడానికి, 2 ఏళ్లు ఈ లోపు అనుకున్న కార్యక్రమాలన్నీ చేయగలుగుతామా? ఈ మూవ్ తో కొంచెం ఇబ్బంది కలుగుతుంది,
అది కొంత ఎన్నికల మీద ఎఫెక్ట్ పడుతుంది, ఇట్లాంటి ఆందోళన డిస్కషన్ కూడా జరుగుతుందా పార్టీలో? కొన్ని పత్రికలు రాసాయి. అంటే ఇప్పుడు మా పార్టీకి ఉంటే అన్ని పార్టీలకు ఉన్నట్టే కదా, అటువంటి ఆందోళన పార్టీ పరంగా ఏం లేదు. కాకపోతే ప్రభుత్వ పరంగా చేసే కార్యక్రమాలకు ఎక్కడ విఘాతం కలుగుతుందో ఒక ఆలోచన మాత్రం ముఖ్యమంత్రి గారికి కానీ పార్టీ కార్యక్రమాలు ఉన్నది కనుక దాన్ని ఏ విధంగా అయితే కోపం చేయాలి ఉన్న దాంట్లో. ఎందుకంటే బెస్ట్ ఉన్న దాంట్లో కూడా సర్ప్లస్ ఆదాయం ఉన్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కనుక తెలంగాణ రాష్ట్రంలోని ఇటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఇంకా వేరే రాష్ట్రాలు ఇంకా ఇబ్బంది అవుతున్న ఉద్దేశంతో ప్రధానమంత్రి గారి దృష్టికి బహుశా అన్ని తీసుకుపోయినట్టు. మొదటి నుంచి మనం అనుకుంటే సర్ప్లస్ లో ఉన్న రాష్ట్రం తెలంగాణ, అలాగే గుజరాత్ లా మనం 2-3 రాష్ట్రాలు చెప్పుకుంటున్నాం. కానీ ఈ మూవ్ రాగానే చాలా సీరియస్ గా తెలంగాణ ముఖ్యమంత్రి రెస్పాండ్ అయ్యారు. వారు పబ్లిక్ గా ప్రెస్ ని అడ్రస్ చేయకపోయినా చాలా సీరియస్ గా సమీక్షలు జరిపారు, గవర్నర్ గారిని కలిశారు. ఇది ఒక టైంలో దిక్కుమాల నిర్ణయం కూడా అన్నారని పత్రికలో వచ్చింది. ఐ డోంట్ నో ఎంతవరకు కరెక్ట్ అనేది. కానీ ఇప్పుడు కంప్లీట్ గా వారు మనసు మార్చుకున్నారంటే సమీక్షల తర్వాత దీన్ని స్టడీ చేశారా? ఇప్పుడు ప్రధాన నిర్ణయాన్ని అనుకూలంగా చెప్తున్న ముఖ్యమంత్రులు వారు కూడా యాడ్ అయ్యారు. కాబట్టి ఏం జరిగి ఉంటుంది ఈ వారం 10 రోజుల్లో? కొంచెం క్లారిటీ. ఫెడరల్ స్ట్రక్చర్ ప్రకారంగా కేంద్ర ప్రభుత్వానికి కొన్ని హక్కులు ఉన్నాయి. ముఖ్యంగా ఈ రోజు ఏవియేషన్ రంగంలో కానీ, నేషనల్ రంగంలో కానీ, తర్వాత ఆర్బీఐ బ్యాంకుల విషయంలో కానీ కనుక దాన్ని ఈ రోజు కేంద్ర ప్రభుత్వము మరి నల్ల ధనాన్ని అనాకొండ మనీని బ్లాక్ చేయాలి. మరి తర్వాత అయితే ఈ రోజు విచ్ఛిన్నకారులు కానీ మరి ఇతర శక్తులు కానీ వాడుతున్న డబ్బును కంట్రోల్ చేయాలని ఆలోచన ఆశయం మంచిదే. కాకపోతే మన రాష్ట్రానికి వచ్చినప్పుడు ఈ కార్యక్రమాలన్నీ సక్రమంగా పోతున్నాయి, ఫాస్ట్ గా పోతున్నాయి, అనుకున్న టైంలో పోతున్నాయి. సడన్ గా ఇది వచ్చేస్తే ఏమవుతాయంటే రూపీ వేరే డిక్లేర్ అవుతుంది. తర్వాత కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఐటీ ఇబ్బందులు ఉన్నాయి. దానివల్ల ఆందోళన చెందిన మాట వాస్తవమే. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వంతో అరవై మాట్లాడడం జరిగింది మోడీ గారితో. మళ్ళీ మోడీ గారు కూడా స్వయంగా ఆహ్వానించారు. ఓకే, మీకున్న ఆలోచనలు మాకు కూడా ఇవ్వండి, ఇస్తే మంచి ఆలోచనలు అయితే ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పడం జరిగింది. మరి ప్రధానమంత్రి గారి ఆహ్వానం మేరకే ముఖ్యమంత్రి గారు నిన్న మరి ప్రధానమంత్రి కలవడం జరిగింది. దాదాపు గంట సేపు మాట్లాడి మరి ఈ నిర్ణయం వచ్చిన తర్వాత మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రధానితో భేటీ అయ్యారు. అంటే ఎనీథింగ్ స్పెషల్? కేవలం ఫస్ట్ తెలంగాణ ముఖ్యమంత్రి గారితో భేటీ అవ్వడానికి కారణం ఏమైనా ఉందా? స్పెషల్ ఏం లేదు. రాజకీయంగా ఫెడరల్ స్ట్రక్చర్ పూర్తిగా తెలంగాణ రాష్ట్రం కొత్త రాష్ట్రం కనుక మరి ఆల్రెడీ అభివృద్ధి ముందుకు పోతున్నా. మీరు అన్నట్టు తెలంగాణలో దాదాపు ఇప్పటికి 8-9 అవార్డ్స్ వచ్చినాయి అన్ని కార్యక్రమాల్లో. మరి దీని గురించి కంటిన్యూ కావాలి. మరి ఇది మాకు ఆశాభంగం, మాకు ప్రాబ్లం అయ్యేటట్టున్నది కనుక ఈ సమస్యతో పాటు ఇంకా అయితే గతంలో షెడ్యూల్ 10, 9, 10 కింద ఇచ్చిన యాక్ట్ ప్రకారం కానీ ఏపీ పునరుద్ధరణ ప్రకారం కొన్ని ఉన్నాయి కనుక ఆటోమేటిక్ గా 20వ తారీఖు నాడు ప్రధానమంత్రి కలుద్దాం అనుకున్నాడు. కాకపోతే ఇంతలో విషయం వచ్చింది. తర్వాత మళ్ళీ 20వ తారీఖు నాడు బిజీ ఉంటాడు, అక్కడ మన రాష్ట్ర సమస్యలు మాట్లాడితే బాగుండని చెప్పేసి ప్రధానమంత్రి స్వయంగా ఈ విషయాల్లో రమ్మని ఇన్వైట్ చేశారు కనుక దీన్ని మనం రాష్ట్ర సమస్యలు చెప్పడం తప్పులేదు. ఒక ఫెడరల్ స్ఫూర్తికి అనుగుణంగానే ముఖ్యమంత్రికి ప్రధానమంత్రి గారు కూడా సంబంధం ప్రకారం కలవడం జరిగింది. రైట్. రవి గారు ఎట్లా చూస్తున్నారు? మీరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు ముఖ్యమంత్రి గారు ప్రధానితో భేటీకి. ఆయనేమో రాష్ట్రం ఇబ్బందుల్లో, ఆర్థికంగా ఇబ్బందుల్లో పడుతుంది, ఆదాయం తగ్గే అవకాశం ఉంటుంది, ముఖ్యంగా ప్రధాన ఆదాయ వనరులు దెబ్బపడుతుంది, అలాగే కొన్ని సూచనలు చేయడానికి ప్రధాని కలిస్తే కాంగ్రెస్ పార్టీ నాయకులు కొంతమంది వారేదో లాలూచిపడుతున్నారు ప్రధానమంత్రితో, వారు ఆందోళనలో ఉన్నారు, నల్లధనాన్ని మార్చుకోవడానికి ఇబ్బంది, ఇట్లా కొంచెం బియాండ్ ద లైన్ క్రాస్ చేసే మాట్లాడేట్టు కూడా అనిపించింది. సో మరి ఇప్పుడు అవుట్కమ్ చూస్తున్నాం కదా, ఇప్పుడు ఏంటి మీ కామెంట్? ఏం అవుట్కమ్ వచ్చింది? ఇప్పుడు చెప్తున్నారు ఏం అవుట్కమ్ ఏమన్నా వస్తే దీని మీద పేపర్లో రావాలా, వారాయని చెప్పాలా. ఇవాళ ఈ నిర్ణయం తీసుకున్న తర్వాత అన్ని ప్రతిపక్షాలు, అక్కడ వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి కానీ, ఢిల్లీ ముఖ్యమంత్రి కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, ఇతర ప్రతిపక్షాలన్నీ జరుగుతున్నటువంటి ఈ రద్దు వల్ల ఏ రకంగా ప్రజలు బాధపడుతున్నారు అనే దాని మీదనే ఆందోళన చేస్తున్నారు. మరి ముఖ్యమంత్రి గారు పోయి అక్కడ పోయి చెప్పింది కూడా అదే. దాంతో వారు అతి ముఖ్యమైనది చెప్పింది ఏంటంటే అన్అకౌంటెడ్ మనీ అని దాని పేరు పెట్టాలని, దాని నల్లధనం 2.5 లక్షల డిపాజిట్ దాటిందండి. అసలు దాన్ని నల్లధనం కాదు, అది అన్అకౌంటెడ్ మనీ. కుటుంబరావు గారు చెప్పాలి, నాకు అర్థం కాలేదు. డిఫరెన్స్ ఏంటన్నా? నల్లధనం అంటే నల్లగుండేది, తెల్లధనం అంటే తెల్లగుండేదా, లేకపోతే అన్అకౌంటెడ్ మనీనే నల్లధనం అంటారా? దేనికి ఇది అంటున్నారు? దీంతో పాటు 2.5 లక్షలు అక్కడ ప్రధానమంత్రి గారు ఒక నిర్ణయం ఇచ్చారు, వాటిని మార్చుకుంటే అది అకౌంట్ చెప్పాల్సిన అవసరం లేదు ఎక్కడి నుంచి వచ్చిందని, అది పెంచి ఇవ్వాలని చెప్పారు. ఆ చెప్పిన దాని మీద ప్రధానమంత్రి సానుకూలంగా స్పందించి మరి నిర్ణయం ఇస్తారా లేదా అది వారు చెప్తేనే అర్థమైందని ఇప్పుడు వేణుగోపాల్చారి గారు కూడా చెప్పారు.
దీంట్లో ఏమి కొత్తదనం ఏముంది? శభాష్ అన్నారు ముఖ్యమంత్రి గారిని ఆయన వచ్చే పత్రికల్లో. మీరు చాలా మంచి సూచనలు ఇచ్చారు, మేము సానుకూలంగా పరిశీలిస్తాం, ఇంకా నల్లధనాన్ని ఏ రకంగా నిర్మూలించవచ్చో కూడా మీరు ఆలోచించి చెప్పండి కేసీఆర్ గారు అని ప్రధాని అన్నారని రాశారు వాడు. అంటే దీని ప్రకారం చూస్తే ఈ అన్అకౌంటెడ్ మనీని ఏ రకంగా బయటికి తీసుకుని రావాలా అంటే, అన్అకౌంటెడ్ అంటే బ్లాక్ మనీ ఆడ ప్రభుత్వంలో పోకుండా ఎట్లా వెయిట్ చేసుకోవాలా, ఎట్లా రెగ్యులైజ్ చేసుకోవాలనే దాని మీద ఏమన్నా అవగాహనకు వచ్చిందేమో, ఎప్పుడు వస్తుందో చూడాలా. స్ట్రైట్ గా చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి అనుమానం లేకపోతే మీరు చేసే ఎలిగేషన్ ఏంటి? ఇప్పుడు తెలంగాణ సీఎం ప్రధానితో భేటీ అవడం వెనకాల కాంగ్రెస్ ఫెడరల్ వ్యవస్థలో మీరు కామెంట్ చేశారు కానీ ఏదో ఆలోచపడుతుంది. అంటే దీంట్లో జరిగిన దాని మీదనే మాట్లాడేది. మీరు నల్లధనం కాదు ఇది అన్అకౌంటెడ్ మనీ, దీన్ని రెగ్యులేట్ చేసుకోవాలని చెప్పుకోవడానికి పోయారా లేకపోతే దేనికి పోయారనే దాని మీద మాట్లాడి ఉండొచ్చు. మీరు ఇప్పుడు నాకు తెలిసినటువంటి పరిమితమైనటువంటి నాలెడ్జ్ లో నల్లధనం అనగానే ఏంటంటే అన్అకౌంటబుల్ మనీని నల్లధనంగా అంటారు, అకౌంటబుల్ మనీ వైట్ మనీ అంటారని. మరి అది కాకుండా కొత్త సిద్ధాంతం తీసుకొని వస్తే కూడా తెలియదు నాకు. పత్రికలో వచ్చింది అదే డిపాజిట్లు 2.5 లక్షలు ప్రస్తుత పరిమితిని మరింత పెంచాలని. సో దాన్ని నల్లధనంగా చూడొద్దు, మహిళల దగ్గర దాచుకుని డబ్బుని డిపాజిట్ చేసిన దాన్ని నల్లధనంగా చూడొద్దు, దాన్ని లెక్కల్లో చూపించిన డబ్బుగా చూడండి అని చెప్పారు. సో రెండు ఒకటి కాదా రవి గారు అన్నట్టు? ఇప్పుడు ఒకటే నిర్దిష్టమైన ప్రామాణికాలు అనమాట అక్కడ ఫ్రేమ్ చేసినప్పుడు అనమాట ఏదైతే అన్అకౌంటెడ్ ఉంటుందో అంత బ్లాక్ మనీ కింద లెక్క. అంతేగాని టెక్నికల్ గా ఏదో అన్అకౌంటెడ్ ఒక రైతు గాని ఒక హౌస్ వైఫ్ గాని ఇంట్లో దాచుకున్న సేవింగ్స్ ఇంతవరకు అన్అకౌంటెడ్ గా పెట్టారు కాబట్టి దాన్ని వాళ్ళ కన్సిడర్ చేయనంటే అది ఏ విధంగా పాసిబుల్ అవుతుంది? సింపుల్ గా చెప్తాను, ఆర్బీఐ నోటు ముద్రించినప్పుడు ఆ నోటు నా చేతిలోకి వచ్చినప్పుడు అది వైట్ మనీనే. నేను అదే హోటల్కి వెళ్ళేసి ఏ ఇడ్లీనో ఏదో తినేసి బిల్లు ఇచ్చాను అనుకోండి, ఆ హోటల్ అతను అది మొత్తం చూపించలేదు అనుకోండి అకౌంట్ లో, ఇమీడియట్ గా బ్లాక్ అకౌంట్. అదే ఇప్పుడు నేను ఇచ్చిన డబ్బులు అనమాట ఆపోజిట్ ఎవరైతే కనుక నాకు సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు చూపించకపోతే బ్లాక్ అవుతుంది. లైక్ రియల్ ఎస్టేట్ అవునండి, వేరే ఏ రంగమైనా సరే. కాబట్టి టు ప్రింట్ విత్ ఎవ్రీ నోటీస్ వైట్ మనీ, వన్స్ ట్రాన్సాక్షన్ అయిన తర్వాతే దాని రూట్ మారుతుంది అన్అకౌంటెడ్ అని. బ్లాక్ మనీకి అదర్ నేమ్స్ ఉంటే అన్అకౌంటెడ్. కాబట్టి ఊరినే ముఖ్యమంత్రి గారు చంద్రశేఖరరావు గారు ఇట్లా అన్అకౌంటెడ్ మనీ నిల్వ చేయమంటే ఇట్స్ క్యాజువల్ గా తీసుకోవాల్సిందే కానీ పెద్ద ఇంపార్టెన్స్ ఇవ్వకూడదు. అండ్ సెకండ్ ఇంకో పాయింట్ ఉందండి క్రూషియల్ ఏంటంటే తెలంగాణలో ఎక్కువ కన్సర్న్ ఎందుకు వచ్చిందంటే చెప్పనగా చెప్పారు వేణుగోపాలాచారి గారు, డిస్ట్రిక్ట్స్ ఫార్మేషన్ అని చెప్పేసి ప్రతి మండల్ హెడ్ క్వార్టర్స్ అవనండి ప్రతి చోట రవి గారు కూడా అగ్రీ అవుతారు. రియల్ ఎస్టేట్ భూమి క్రియేట్ చేశారు, ఆర్టిఫిషియల్ రియల్ ఎస్టేట్ భూమి క్రియేట్ చేయడం తోటి వాళ్ళు పెట్టుకున్న టార్గెట్ కంటే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ మంచి రెవెన్యూ కూడా ఇచ్చింది. ఇప్పుడు ఒక్కసారి మనకి తెలిసి రియల్ ఎస్టేట్ లో దాదాపు 50% నల్లధనమే ఉందని, కాబట్టి ఒక్కసారి ఆ సెక్టార్ పంచర్ అయిపోయింది. పంచర్ అయిపోయేపటికి డెఫినెట్లీ తెలంగాణ పైన ఏదైతే గనక ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేశారో క్రియేషన్ ఆఫ్ మోర్ డిస్ట్రిక్ట్స్, దానివల్ల రియల్ ఎస్టేట్ భూము అర్బనైజేషన్ ఎక్కడ పెరుగుతుంది మండల్ హెడ్ క్వార్టర్స్లో అని చెప్పి ఎక్కువ ట్యాక్స్ రెవెన్యూ వస్తుంది అనుకున్నారు. ఆ ప్లాన్ అప్సెట్ అయింది. ప్రధానంగా నేను అనుకోవటం కేసీఆర్ గారికి కన్సర్న్ కూడా ఆ విధంగా రెవెన్యూ దెబ్బతింటమే కన్సర్న్ కింద ఉందని చెప్పేసి అని అనుకుంటున్నాను. సో అంటే ఎంతవరకు డిఫరెన్స్ ఉండొచ్చు అండి? ముఖ్యమంత్రి గారు ఆందోళన పడుతున్నంత ఆదాయంలో తరుగుదల ఉండొచ్చా ఈ మూవ్ వల్ల రాష్ట్రానికి? అంటే ప్రతి రాష్ట్రము ఇంప్లిమెంటేషన్ లో గవర్నమెంట్ ఫైనాన్సెస్ వాడటంలో ప్రయారిటైజేషన్ అంటూ ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది, ఇరిగేషన్ ప్రయారిటైజ్ చేసేటప్పుడు ప్రాజెక్ట్ వైజ్ ప్రయారిటైజేషన్ కూడా చేసి ఈచ్ సింగిల్ ప్రాజెక్ట్ లో ఏది పట్టిసీమ ముందు తీసుకోవాలా, పోలవరం ఇప్పుడు తీసుకోవాలి, ఇట్లా ఈ గాలేరు నగర్ ముందు తీసుకోవాలి, ఇట్లా ప్రయారిటైజేషన్ తోటి స్పెండ్ చేయాలి. తెలంగాణలో నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ప్రయారిటైజేషన్ ఆఫ్ స్కీమ్స్ లో ఇందులో అనమాట ఎక్కువగా మిషన్ భగీరథకి దానికి ఫండ్స్ బ్లాక్ అయిపోయింది. దాంతో మిగతా పథకాలు చాలా కుంటుపడుతున్నాయి అని చెప్పేసి ఆందోళన చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. బట్ ఐ డోంట్ హ్యావ్ ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇన్ దట్. బట్ దాని వలన ఏమవుతుంది, వాళ్ళ సపోజ్ మిషన్ భగీరథకి ప్రయారిటైజ్ చేసి ఫండ్స్ ఎక్కువ స్పెండ్ చేశారు, ఇలాంటి క్రైసిస్ వచ్చినప్పుడు మిగతా మరీ భయంకరంగా కుంటుపడే పాసిబిలిటీ ఉంది కాబట్టి ఆ కన్సర్న్ కూడా ఎక్కువ ఉందని చెప్పేసి. సో రఘురామ్ గారు మీకున్న ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా ఎందుకు తెలంగాణ ముఖ్యమంత్రి గారితోనే ముందు ప్రధాని కలిశారు, అలాగే వారు చెప్పిన సూచనలన్నీ కూడా చాలా పాజిటివ్ గా తీసుకున్నారని, ఈ 2.5 లక్షల దాని గురించి కూడా ఏమన్నా ఆలోచిస్తారా, అలాగే మరిన్ని సూచనలు చెప్పమన్నారని
ఏమన్నా మీకు ఇన్ఫర్మేషన్ ఉందా? సాధారణంగా ప్రధానమంత్రి గారు ఎవరైనా రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముఖ్య వ్యక్తులు ఎవరైనా అపాయింట్మెంట్ అడిగితే ఇస్తారు, దాంట్లో ఇది ఉండదు. ప్రధాని ఫోన్ చేసి మాట్లాడినప్పుడు ఆయన రమ్మని పిలిచారు. ప్రధానమంత్రి గారు ఒక్కటండి డిమానిటైజేషన్ మూవ్ అయిన రోజున అనమాట ప్రతి ముఖ్యమంత్రి తోటి మాట్లాడారు. ఇన్ఫాక్ట్ చంద్రబాబు నాయుడు గారితో కూడా చాలాసేపు మాట్లాడారు. ఎందుకంటే ఆ రోజు కేబినెట్ వారిని రమ్మలేదు కలవడానికి. రమ్మని కాదు, ఎవరు ఎక్కడా కూడా రమ్మని అనరండి. అపాయింట్మెంట్ తీసుకోవాలి, ఆయన అపాయింట్మెంట్ కేసీఆర్ గారిని వారే వచ్చి కలవమన్నారని వచ్చింది. గవర్నర్ గారిని కలిసారు కేసీఆర్ గారు. గవర్నర్ గారిని కలిసి తెలంగాణ గవర్నమెంట్ కన్సర్న్స్ అని ఎక్స్ప్రెస్ చేస్తే అట్లా మెసేజ్ వెళ్ళి ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాం. ఇప్పుడు అనేక తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కేసీఆర్ గారిని ఇక్కడ కంపేర్ చేస్తే కూడా ఒకటి వీళ్ళకి మిగులు బడ్జెట్ ఉన్న వ్యవహారము, డబ్బులున్నటువంటి రాష్ట్రం తెలంగాణ. ఆంధ్రప్రదేశ్ తెలిసిందే డబ్బులు లేని రాష్ట్రంగా, పేద రాష్ట్రంగా ఉంది. అయితే ఇక్కడ వీళ్ళు తెలంగాణ ప్రభుత్వము అనేక స్కీమ్స్ అనౌన్స్ చేయడము, ఇప్పుడు చెప్పినట్టుగా మిషన్ భగీరథ కానీ, అనేక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, ఇంకా అనేక చాలా చాలా స్కీమ్స్ ఎగ్జాక్ట్ డెఫినెట్ గా ఉంది. ఎందుకంటే ప్రధానమంత్రి చాలా పొదుపుగా వ్యవహారం చేస్తారండి. ఎందుకంటే డబ్బు విలువ ఒకటి ప్రభుత్వ డబ్బు ప్రతి పేదవాడి డబ్బు అని ఆయన తెలుసు కాబట్టి చాలా ఈవెన్ ఎక్కడ డబ్బులు పెట్టాలో ఖచ్చితంగా వాటికే డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉంటుంది. లేదా ఆంధ్రప్రదేశ్ విషయంలో ప్రభుత్వానికి తెలుసు కేంద్రానికి ఇలా నష్టపోయింది. ఆంధ్రప్రదేశ్కి ఎన్ని ప్రాజెక్టులు ఎంత సహాయం చేస్తున్నప్పటికీ కూడా తెలంగాణకు కూడా అదే మోతాదులో అనేక ప్రాజెక్టులు ఇవ్వడం కానీ డబ్బులు శాంక్షన్ చేయడం కానీ చేస్తూ ఉన్నారు. అయితే ఈ యొక్క ఇందాక చెప్పినట్టుగా జిల్లాలు ఎక్కువ పెంచడము, తర్వాత అక్కడంతా రెవెన్యూ పెరిగిపోవడము, దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం న్యాచురల్ గానే డబ్బు కొరత ఏర్పడుతుంది. ఇప్పుడు ఫైనాన్షియల్ గా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. అంటే దీన్ని ఆయన ముఖ్యమంత్రిగా, మరి బాధ్యత ముఖ్యమంత్రి గాబరా పడి ఖచ్చితంగానే ఆయన టైం అడగడం జరిగింది. ఈయన టైం అడిగితే సరే 20వ తారీఖు అది కుదిరింది అన్న వాళ్ళు కలవడం జరిగింది. అంటే ఈ యొక్క డబ్బు విషయం ఏదైతే నల్లధనం విషయంలో ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ కొంచెం సీరియస్ కామెంట్స్ చేసింది భేటీకి సంబంధించి. ఏదో లాలూచి వ్యవహారం, అందుకే మోదీతో కలుస్తున్నారు కేసీఆర్, కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కలవడంలో వాళ్ళు ప్రతిదాన్ని రాజకీయ కోణంలో ఆలోచిస్తాం కాబట్టి ఖచ్చితంగా విమర్శ మనకి కనపడుతుంది, నో డౌట్, దాంట్లో అనుమానం ఏం లేదు. వాళ్ళ యొక్క విమర్శని వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఖచ్చితంగా దాని సమాధానం చెప్తారు. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రిగా కలవడాన్ని పెద్ద తప్పడాల్సిన పని ఉంటుందండి అంటున్నాం. ప్రధానమంత్రి ముఖ్యమంత్రి కలుస్తున్నారు, చాలా ఆందోళన పడ్డారు, అందుకే ప్రధాని కలుస్తున్నారు. ఇప్పుడు ఈ జిల్లాలో ఎక్కువగా చేయటం కానీ లేకపోతే ఇవన్నీ ప్రజలకి ఎన్నికల ముందు చెప్పిన మాట, తర్వాత ప్రజలకు అవసరం ఉంది కాబట్టి జిల్లాలు చేశారు. దాంట్లో తెలంగాణ ప్రజలందరూ ఒకటి అటు ఇటుగా మొత్తానికైతే ఎక్కువ జిల్లాలు కావాలని అన్ని పార్టీలు ఇక్కడ తెలంగాణలో కోరుకున్నారు, చేశారు. అయితే చేసిన తర్వాత ఇవాళ మనం ఇక్కడ నుంచి వచ్చినటువంటి సమాధానం మీరు అడిగింది ఏంటంటే, ఇప్పుడు ఈ నోట్లు రద్దు చేయటం వల్ల తెలంగాణ రాష్ట్రానికి ఇన్కమ్ సోర్స్ ఏమైనా తగ్గిపోతున్నారని. అంటే అది మీరు చెప్పింది జిల్లాలు చేయటం వల్ల అక్కడ రియల్ ఎస్టేట్ ముందు పెరిగి ఇప్పుడు తగ్గిపోయే వ్యవహారం ఉంది, అది వేరే సంగతి. అది రాష్ట్ర ప్రభుత్వం దాని నిర్ణయాలు ఏమి దీన్ని చూసి చేయలేదు, అది ప్రజా అవసరాలను దృష్టిలో పెట్టుకొచ్చేసారు. ఏ ప్రభుత్వం చేసినా అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి. బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీ అందరం కూడా జిల్లాలను ఎక్కువగా చేయాలని, శాస్త్రీయంగా చేయాలన్నా అక్కడక్కడ కొన్ని ఎక్కువ కావచ్చు. రాజకీయ ప్రయోజనాలు చేశారు. మేమే చెప్తున్నాం కదా, కొన్ని ఎక్కువ రాజకీయ ప్రయోజనాలు అంటే నంబర్ ఆఫ్ జిల్లాలను పెంచడం అనేది అన్ని ఇన్ ప్రిన్సిపల్ అన్ని పార్టీలు ఒప్పుకున్నాయి, మీరు కూడా చూశారు. అయితే అది కాదు సబ్జెక్ట్. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నోట్లు రద్దు చేయటం వల్ల వచ్చేటటువంటి రెవెన్యూ అది తగ్గిపోయిందని చెప్పేటటువంటి బాధ్యత ఏ ముఖ్యమంత్రికైనా ఉంటుంది, తెలంగాణ ముఖ్యమంత్రికి కూడా ఉంటుంది. ఆ విషయంగా ఆందోళన పడితే దాని మీద కాంగ్రెస్ పార్టీకి ఏం ఇబ్బంది లేదు. కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది ఏంటంటే ఇది అన్అకౌంటెడ్ మనీ, ఇది బ్లాక్ మనీ కాదు అని మాట్లాడుతూ దానికి ఒక పెద్ద ప్రచారాన్ని మొట్టమొదటిగా భారతదేశంలోనే మన ముఖ్యమంత్రి గారు తీసుకుని రావటం వల్ల బ్లాక్ మనీని ఏమన్నా వైట్ మనీ చేయడానికి కావాల్సిన లాలూచి ప్రధానమంత్రి దగ్గర ఏమైనా పడతారనే విధంగా జరిగింది. అంతకంటే వేరే రకంగా ఒక్క మాట, వేరే రకంగా రాష్ట్రానికి ఇన్కమ్ మాత్రం తగ్గిపోయిన మాట వాస్తవం. తర్వాత ప్రజలు ఇబ్బంది పడేది కూడా ముఖ్యమంత్రి గారు అక్కడ చెప్పడం. కాంగ్రెస్ పార్టీకి అలవాటు. ఇప్పుడు
ఫెడరల్ సంప్రదాయం ప్రకారంగా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు వరకు కానీ రాష్ట్ర ఇన్కమ్ కొరకు కానీ ఖచ్చితంగా పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది. 10 రోజులు అవుతుంది మీ మీడియాతో పాటు దేశం మీడియా అంతా కూడా ఈరోజు ప్రజలు సామాన్య ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు సూచిస్తున్నారు. మరియు 14 సంవత్సరాలు ఉద్యమం చేసినంతగా ఈరోజు రైతులలో డబ్బుల విషయంలో కానీ మహిళా గ్రూపులలో ఉన్న డబ్బుల విషయంలో కానీ ఇవన్నీ కూడా ఇంకా స్పెసిఫికేషన్స్ రాలేదు. అదేవిధంగా రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు కూడా మరి ముఖ్యంగా కుటుంబరావు గారు చెప్పినట్టు అది రియల్ ఎస్టేట్ కానివ్వండి, తర్వాత మిగతా అంశాలు కానివ్వండి, ఇవన్నీ కూడా కుంటుపడకుండా ఉండాలి. ఎందుకంటే ఏదైతే కేంద్ర సహకారం ఇస్తుందో, ఇప్పుడు ఉదాహరణకు బీఆర్జెఫ్ కింద 8 జిల్లాలు గతంలో డిక్లేర్ చేశారు. 450 కోట్ల రూపాయలు ఇంకా రాలేదు. నీతి ఆయోగ్ రికమెండ్ చేశారు. నీతి ఆయోగ్ కూడా 2 ప్రధానమైన ప్రతిష్టాత్మక స్కీమ్స్ ఏతున్నాయో మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకి 25,000 కోట్లు ఇచ్చారు, రికమెండ్ చేశారు. ప్రధానమంత్రి గారి దగ్గర ఉన్నది. ఈ దశలో ఈ రావడం వల్ల రాష్ట్రానికి వచ్చే ఇన్కమ్ రాకుండా పోతున్న ఆలోచనతోటి ఈరోజు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కొరకే ముఖ్యమంత్రి కలిశారు తప్ప మాకు ఈ కేంద్ర ప్రభుత్వంతో ఆలోచించే అవసరం లేదు. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వానికి అంశాల వారిగా మద్దతు మాత్రమే ఇస్తున్నాం. మేము టోటల్ గా ఇన్వాల్వ్మెంట్ కాలేదు గవర్నమెంట్ లోపల. ఒక తప్పంటున్నాము, కానీ కాకపోతే అంశాల వారిగానే మద్దతు ఇస్తున్నాం తప్ప ఏదో లాలుచిపడే అవసరం ముఖ్యమంత్రి గారికి లేదు, పార్టీకి లేదు. స్పష్టమైన మెజారిటీ ఉన్నది. కార్యకర్తలు ముందుకు పోతున్నాం ఈ రోజు. చిన్న బ్రేక్ తీసుకుందాం. లైవ్ షోలో బ్రేక్ తర్వాత డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. రైట్ కుటుంబరావు గారు, ఒకవైపు ఇంకా ఇబ్బందులు అలాగే ఉన్నాయి, క్యూలు అలాగే కనిపిస్తున్నాయి. సరే, రవి గారు చెప్పినట్టు సిరాజ్ ఒక్కలు పెడుతున్నారు. అయితే నిన్నటి నుంచి భారీగా నగదు డిపాజిట్ చేసిన వాళ్ళకి ఐటీ తాకీదులు కూడా రావడం ప్రారంభమయ్యాయి. సో ఇదంతా పెద్ద ఏం పట్టించుకుంటారులే, అంతమంది సిబ్బంది ఉందా, ఇట్లా చాలా మంది మాట్లాడారు ఇన్కమ్ ట్యాక్స్ లో. బట్ దాన్ని చాలా సీరియస్ గానే ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుందా? మీరు చాలా సార్లు చెప్పుకుంటూ వచ్చారు 2 లక్షలు దాటిన సొమ్ముకి లెక్కలు చూపించగలిగితే మీరు ఎంతైనా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు గైడ్ లైన్స్ మొదటి రోజే ఇచ్చినప్పుడు 2.5 lakhs వరకు మాత్రం మీరు బ్యాంక్ లో డిపాజిట్ చేసుకోండి, సేవింగ్స్ అయినా ఏదైనా పర్లేదు. దానికంటే ఎక్కువ అమౌంట్ డిపాజిట్ చేసేటప్పుడు అకౌంట్ ఫర్ ఉంటే ప్రాబ్లం లేదని చెప్పారు. దాదాపు మీరు 10 కోట్లు ఉంటే కూడా మీ దగ్గర 10 కోట్లు వెళ్ళి మీరు బ్యాంక్ లో డిపాజిట్ చేసుకోవచ్చు, సోర్స్ చెప్పగలిగి దానికి అకౌంట్ ఫర్ ఉంటే గనక. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, మీకు ఆర్బీఐ తన బ్యాలెన్స్ షీట్లో 2015-16 బ్యాలెన్స్ షీట్లోనే నా లయబిలిటీ 17 లక్షల కోట్లు అని చెప్పింది. 17 లక్షల కోట్లు ఆర్బీఐ లయబిలిటీ ఉన్నప్పుడు అనమాట ఆటోమేటిక్గా 86% 500,000 రూపాయల నోట్లను తీసుకుంటే 15 లక్షల కోట్ల దాకా వచ్చింది. 14.5 to 15 lakh crores. అయితే ఈ 14.5 to 15 lakh crores లో ఎంత అమౌంట్ ఇప్పుడు డిపాజిట్ల కింద వస్తుంది? 2.5 లక్షల చొప్పున డిపాజిట్ చేసింది సెపరేట్ చేసి మిగతాది ఎంత వస్తుందో కూడా చూస్తే గనక కేంద్ర ప్రభుత్వం అంచనాలు కానీ ఆర్ జనరల్గా ఇప్పుడు విశ్లేషకులు చేస్తున్న దాన్ని బట్టి 9.5 లక్షల దగ్గర నుంచి 10 లక్షలు మినిమం రావచ్చు అని అంటున్నారు. సరే, 10 లక్షల కోట్లు డిపాజిట్లే వచ్చినాయి అనుకుందాం, 4 లక్షల కోట్ల దాకా అనమాట. ఇక అది డెడ్ అయిపోతుంది. డెడ్ అయిపోతే ఆటోమేటిక్ గా గవర్నమెంట్ కి అది సర్ప్లస్ మనీ. ఎందుకంటే లయబిలిటీ కింద చూపించారు కదా బ్యాలెన్స్ షీట్ లో, ఒక్కసారి జీరో అయిపోయింది మీ లయబిలిటీ, మీ అప్పు అంతా పోయింది. ఫిజికల్ డెఫిసిట్ ఒకసారి పూడుకుపోతుంది కేంద్ర ప్రభుత్వానికి. ఆ ఫిజికల్ డెఫిసిట్ పూడుకుపోయేపాటికి అనమాట బ్యాలెన్స్ షీట్ కూడా చాలా బాగా కనిపిస్తుంది. కనిపిస్తే ఈ డబ్బులు అనమాట ఫిజికల్ డెఫిసిట్ లేకుండా ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఉన్న డబ్బులు ఏ కార్యక్రమానికి స్పెండ్ చేస్తారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్కి చేస్తారా, మాస్ హౌసింగ్ స్కీమ్ కి చేస్తారా, ప్రజా ప్రయోజనాలకు ఏ విధంగా వాడతారా అనేది చూడాల్సి వస్తుంది. అదే ఈ యాంగిల్ ఇట్లా పక్కన పెడితే దీన్ని సక్సెస్ చేయాలంటే డే 1 నుంచి ఏమన్నారు, 2.5 లక్షల కంటే పైన పెడితే కనుక ఖచ్చితంగా స్క్రూటినీ చేస్తాము. హై వాల్యూ ట్రాన్సాక్షన్స్ 10 lakhs పైన అంటే కనుక ఆల్రెడీ ఎప్పటి నుంచో ఇదివరకే దాన్ని సర్వేలెన్స్ కింద పెట్టారు. మీకు సస్పిషియస్ ట్రాన్సాక్షన్ బ్యాంకులో ఇవ్వాలైనా సరే డిమానిటైజేషన్ రావడానికి ముందు అనమాట మీరు 10 lakhs కంటే ఎక్కువ డిపాజిట్ చేస్తే సస్పిషియస్ ట్రాన్సాక్షన్ కింద నోటిఫై అవుతుంది. లాస్ట్ ఇయర్ కొన్ని లక్షల ట్రాన్సాక్షన్స్ హెచ్డిఎఫ్సి వరకు నాకు తెలిసి 11 లక్షల ట్రాన్సాక్షన్స్ అట్లా ఐడెంటిఫై అయినాయి. అదే స్టేట్ బ్యాంక్ అయితే 29 లక్షలు ఎంతో ఐడెంటిఫై అయినాయి. అందులో నుంచి ర్యాండమ్ గా కొన్ని వేలకే నోటీసులు వెళ్ళాయి, ఇదివరకు కూడా వెళ్ళాయి. మీరు 10 లక్షల పైన డిపాజిట్ చేశారు, దీనికి ఏంటి, మీరు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఉందా లేదా అనేది ఈసారి ముందే చెప్పారు కాబట్టి ఆ ఫియర్ సైకోసిస్. ఇంకొక చిన్న డౌట్, ఇప్పుడు చాలా మంది రూరల్ ఏరియాస్ లో ఉండేవాళ్ళు 2 ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి ఐటీ రిటర్న్స్ చేయని వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు, రెండోది ప్రతిదానికి సోర్స్ డాక్యుమెంట్స్ పెట్టుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో వాళ్ళకి కూడా నోటీసులు వెళ్తే వాళ్ళు మరి సమాధానం చెప్పలేకపోతే ఎటువంటి చర్యలు ఉండొచ్చు? ఇక్కడ క్లియర్ గా ఒకటి ఉందండి, ఫార్మ్ ఇన్కమ్ ఇండియాలో అంటే అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్సబుల్ కాదు. అగ్రికల్చరల్ ఇన్కమ్ ట్యాక్సబుల్ కానప్పుడు అనమాట రూరల్ సైడ్ ఒక రైతు దగ్గర ఇప్పుడు ఏదైతే అన్అకౌంటెడ్ అనే వర్డ్
తెర మీదకి తెస్తున్నారు. ఖచ్చితంగా రైతు బ్యాంకుకి అలవాటు లేనట్టనమాట. ఎవ్రీ ఇయర్ క్రాప్ వచ్చినప్పుడు సేవింగ్స్ ఉండి ఒక 8 లక్షలు 10 లక్షలు కూడా ఉండొచ్చు. ఖచ్చితంగా ఎకరం రైతు ఒక 5 లక్షలు ఉన్న బ్యాంకులో డిపాజిట్ చేస్తే 10 సంవత్సరాల నుంచి తన పేరు పైన పట్టా ఉండి సంపాదించుకున్న డబ్బు అని చెప్పేసి చెప్తే దానికి ఏ హరాస్మెంట్ ఉండదు. అదే గనక 1 ఎకరం రైతు 10 కోట్లు 5 కోట్లు బ్యాంకులో వేసి నాకు అగ్రికల్చరల్ ఇన్కమ్ వచ్చింది కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. రైతులు కూడా ఏదైతే సేవింగ్స్ అని చెప్పేసి 10 లక్షలు ఉంది, అది జనరల్ ప్రిడామినెంట్. ఎందుకంటే ఇండియా ఇప్పటికి 65 to 70% పాపులేషన్ రూరల్ లో ఉంటుంది. అండ్ ఇప్పటికీ ఇండియాలో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ లెస్ దాన్ 5% ఆఫ్ ది ట్రాన్సాక్షన్స్. అండ్ రూరల్ కి వెళ్ళేపాటికి ఇంకా బ్యాంక్ ఫెసిలిటీ కానీ లేకపోతే బ్యాంకింగ్ కరెస్పాండెంట్ ఫెసిలిటీ కూడా లేనిది దాదాపు మీకు కొన్ని వేలు గ్రామాలు ఉన్నాయి. 1 కోటి మందికి కేవలం 5,000 మంది సర్వీస్ చేయగలరని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. రైట్. ఒక పొలిటికల్ కామెంట్ మాట్లాడదాం రఘురామ్ గారు. నాగరికత ఏదో మోదీతోనే ప్రారంభమైనట్టు చెప్తారని చిదంబరం గారు అన్నారు. అంటే జీరో బ్యాలెన్స్ ఖాతాలు మేము 13 కోట్లు ఇంతకుముందు ఓపెన్ చేసాం, దాన్ని జన్ధన్ గా పేరు మార్చారని. ఇట్లాంటి కామెంట్స్ చాలా వస్తున్నాయి. దీనికి ఏమైనా సమాధానం అసలు ప్రధానమంత్రి రెస్పాండ్ అవ్వట్లేదని చెప్పి కూడా కాంగ్రెస్ నాయకులు సీరియస్ గా ఎలిగేట్ చేస్తున్నారు. ప్రధానమంత్రి వచ్చిన తర్వాత ఈవెన్ గతంలో నేను చెప్తాను, ఇంతకు ముందు ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేక కొత్త అంటే కాంగ్రెస్ పార్టీ గత 40 సంవత్సరాలుగా చేయలేని అనేక పనులని ఇప్పుడు నేషనల్ హైవేస్ కానివ్వండి, రూరల్ ఎకానమీ, రూరల్ రోడ్స్ కానివ్వండి, గ్యాస్ కానివ్వండి, టెలిఫోన్ కానివ్వండి, ఇలాగ అనేక ప్రజలకు అందుబాటులో ఏవి కావాలో అన్నీ చేశారు. ఇవన్నీ వాళ్ళు చేయలేకపోయారు కాబట్టి 5 ఏళ్లలో చేసి చూపించారు. ఏముంటుందంటే మరి అతిశయోక్తిగా అనిపిస్తుంది. మోదీకి ముందు ఏదో భారతదేశం, మోదీతో తర్వాత భారతదేశం. ఇక్కడ ఒకటి క్లారిఫై చేయాలండి. ఎందుకంటే చిదంబరం గారు చేసిన ఎలిగేషన్, ఆయన ఆర్థిక మంత్రి అయ్యి ఉండనమాట, అన్ని ఎక్కువ బడ్జెట్లు ఇచ్చిన ఆయన ఒక వైల్డ్ ఎలిగేషన్ చేశారు. అది మాత్రం యాక్సెప్టబుల్ కాదు. ఎందుకంటే జీరో బ్యాలెన్స్ అకౌంట్ అనేది ముందు నుంచి ఉంది. బ్యాంకులు సర్వీస్ ఛార్జెస్ ఎప్పుడైతే లెవీ చేయటం మొదలు పెట్టినాయో దానిపైన ఆల్రెడీ ఆంబడ్స్మెన్ క్రిటిసిజం కూడా వచ్చింది. కాబట్టి ఏదో మేము జీరో బ్యాలెన్స్ ఇంట్రడ్యూస్ చేసాము, ఇప్పుడు జన్ధన్ వచ్చింది. జన్ధన్ ఖచ్చితంగా ఇంక్లూజివ్ బ్యాంకింగ్ కింద దేశంలో రెవల్యూషన్ తీసుకొచ్చింది. ఎందుకంటే 1,25,00,000 మీరు కుటుంబరావు గారు గుర్తుండాలా, ఇంక్లూజివ్ డెవలప్మెంట్ ఉండాలనే జీరో అకౌంట్స్ గ్రామీణ ప్రాంతంలో ఏదో ఇంక్లూజివ్నెస్ కోసం అన్ని బ్రాంచెస్ ఓపెన్ చేశారు. అదొక పెద్ద పాలసీ మ్యాటర్ లాగా జరిగింది. మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఇంక్లూజివ్ గ్రోత్ అనే ఒక వర్డ్ కూడా మొత్తం కింద స్థాయి దాకా పాకిపోయి దానికి కొన్ని చిన్న చిన్న బ్రాంచెస్ పెట్టారు. ఎందుకు? నువ్వు డెవలప్మెంట్ మస్ట్ బి ఇంక్లూజివ్, చిన్న మామూలు జనం కూడా పెరగాలనే దాన్ని తీసుకొచ్చే దాంట్లో అది కొత్తగా ఇప్పుడు ఎవరో పెట్టకొచ్చి జన్ధన్ మన్ధన్ అనేది వేణుగోపాలాచారి గారు ఏదైతే 2.5 లక్షలు దాటి వేసుకునే దాన్ని బ్లాక్ మనీగా చూడొద్దు, లెక్కలు చూపించని, డబ్బుగా చూపించని ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ దానికి పూర్తి వ్యతిరేకంగా నిన్నటించి నోటీసులు వస్తున్నాయి అందరికీ. దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. దాని మీద ఏమన్నా మార్పు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారా? ఇప్పుడు చెప్పింది రాష్ట్ర ప్రజల కొరకు చెప్పిండు. ఎందుకంటే కుటుంబరావు గారు తెలుసు, రవి గారు తెలుసు, తెలుగు రాష్ట్రాల లోపల మహిళా గ్రూపుల దగ్గరనే డబ్బులు ఉన్నాయి. అదే విధంగా టూరిజం దెబ్బతిన్నది, కూలీలకు ఇబ్బంది, మార్కెట్లకే ఇబ్బంది ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు దేశ స్థాయిలో ఒక మా రాష్ట్ర సమస్యలు కాదు, దేశ సమస్యలు. కానీ వీటి గురించి స్పీడప్ చేయండి అనే ఆలోచనతో ఒక మంచి సలహాలు ఇచ్చాడు ఈ రోజు. దాంతో పాటు మన రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఇష్యూస్ ఈ రోజు ప్రధానమంత్రి గారు టైం ఇచ్చారు కనుక దాని గురించి చెప్పడం జరిగింది. ఇప్పుడు ఒక ప్రతిపక్షాల పని ఎట్టుందంటే కోడిగుడ్డు మీద ఈక వెళ్ళినట్టుంది. కలవకుంటేనేమో మీరు ముఖ్యమంత్రి గారు ఇప్పటిదాకా 10 రోజులైనా ఇప్పటిదాకా తెలంగాణ రాష్ట్ర సమాజాన్ని ప్రజల్ని అడ్రస్ చేయలేదు అనే విమర్శ కూడా వస్తోంది. మరి ఇంకా అఫీషియల్ గా ప్రశ్న అడ్రస్ చేయలేదు. చేస్తారు. ఒక ప్రధానమంత్రి గారిని కలిశారు, నిన్న కలిశారు. కలిసిన తర్వాత ఖచ్చితంగా అడ్రస్ చేస్తారు. బహుశా హైదరాబాద్ చేస్తారా, ఇక్కడ చేస్తారా ఆలోచించి చేస్తారు. ఎందుకు ఇప్పుడు ఏదైతే మాట్లాడారు విమర్శ వస్తుందని మీ దృష్టికి తీసుకొచ్చారు. విమర్శ వస్తుందని చెప్పారు, మీ దృష్టికి తీసుకొచ్చారు. రైట్, థ్యాంక్ యూ. తప్పకుండా ప్రభుత్వ పరంగా తప్పకుండా చేస్తారు. వేణుగోపాలాచారి గారు, ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి విషయం మాకు ఒకటి అర్థం కావటం లేదు. ఇది నల్లధనం కాదు, ఇది అన్అకౌంటెడ్ మనీగా గుర్తుపెట్టి దీన్ని మీరు మార్పు చేయాలని చెప్తున్నారు. దాని అర్థం ఏంటో మీరు చెప్పాలా. ఎంతవరకు ఒకవేళ అన్అకౌంటెడ్ మనీ
ఎన్ని కోట్లైనా అన్అకౌంటెడ్ Maybe CM will address, I think. లేదు వీరు చెప్పాలి, చెప్తున్నారు కదా, సపోర్ట్ చేస్తున్నారు. Right. 10 కోట్ల నా దగ్గర ఉన్నాయి, దాని అన్అకౌంటెడ్ నేను కడతానంటే దాన్ని ఆ రకంగా ఒప్పుకోవాలా, లేకపోతే 100 కోట్లు ఉంటే ఒప్పుకోవాలా? చూద్దాం మరి ముఖ్యమంత్రి అడ్రస్ చేస్తారో చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్ షోలో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ వేణుగోపాలాచారి గారు ఢిల్లీ నుంచి లైవ్ లో అందుబాటులోకి వచ్చినందుకు. ఇదే వాళ్ళ లైవ్ షో, లేకపోతే లైవ్ షోలో మళ్ళీ కలుద్దాం.